జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే 2008 ఆగస్టు 26వ తేదీ అంటే ఈరోజు మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా మా మెగాస్టార్ చిరంజీవి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు ప్రేమే మార్గం సేవే లక్ష్యం కింద ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి 17 సంవత్సరాలు పూర్తి కావచ్చు. మరి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏమనగా, నాలాంటి యువకులు, నాలాంటి మెగా అభిమానులు, ఎంతోమంది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, సేవ చేయాలనుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త తరం రాజకీయం ఆంధ్రప్రదేశ్ కావాలని, దానికి సరైన నాయకుడు చిరంజీవి గారు అని చెప్పేసి ప్రతి ఒక్క యువతి యువకులు కూడా, మేధావులు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడున్న ఎంతోమంది మినిస్టర్లు కానీ ఎంతోమందికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల రాజకీయ అర్గ్రేడం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మినిస్టర్లుగా అయిన వ్యక్తులు కూడా గత ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కానీ మాలాంటి సామాన్యమైన వ్యక్తులకు కూడా రాజకీయ ఒక దారిని, ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈనాటికి లేకపోయినా జనసేననే ప్రజారాజ్యంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారిలోనే చిరంజీవి గారిని, వంగవీటి రంగ గారిని, ఒక అంబేద్కర్ని, ఒక సుభాష్ చంద్రబోస్ని, ఒక నేతాజీని, ఎంతోమంది దేశ సేవకులుగా దేశం కోసం మరణించిన వ్యక్తుల్లో, దేశంకు మంచి చేయాలనుకున్న వ్యక్తుల్లో జనసేనలో మేము చూసుకుంటూ ఈరోజు పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తూ నేడు ఒక జనసేన పార్టీలో కీలక ఒక జిల్లా కార్యదర్శి ఉండే అవకాశాన్ని ఈరోజు నాకు వచ్చిందంటే దానికి తొలిమెట్టు మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ వలన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజారాజ్యం లేకపోయినా జనసేనలో కంటిన్యూ అవుతూ ఏదైతే చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నామో ఆ లోటుని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో తీరుస్తాం. ఆ రోజు వరకు నిరంతర కృషి చేస్తూ జనసేన పార్టీకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల కోసమే జనసేన పార్టీ అనేలా చేస్తూ జనం కోసం జనసేన, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు అనే రీతిలో మేము ఈ పార్టీని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై జనసేన, జై భారత్.